శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సుమేధుడు చెప్పిన దేవీ వ్రతం. సుమేధుడు చెప్పింది విన్నాక సురధుడికి ఇంకా విశేషాలు తెలుసుకోవాలని అనిపించింది. ఆరాధనా విధానం ఏమిటి, పూజా విధానం ఏమిటి, మంత్రాలు ఏమిటి, హోమాలు ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవాలని కుతూహలం కలిగింది. మహర్షిని అభ్యర్థించాడు. సురద, పూజా విధానం తెలుసు, చెప్తున్నాను విను. కామదము, మోక్షదము, జ్ఞానము అయినటువంటి దేవీ పూజ సర్వ దుఃఖ వినాశకము. ఉదయాన్నే స్నానం చేసి శుచిగా తెల్లని వస్త్రాలు కట్టుకుని ఆచమించి పూజలు ప్రారంభించాలి. ఇంట్లో ఒక చోట నేల శుభ్రం చేసి గోమయంతో అలికి ముగ్గులు పెట్టాలి. ఒక ఉత్తమాసనాన్ని అక్కడే నిశ్లేషించాలి. శక్తానుసారంగా పూజా ద్రవ్యాలు సమకూర్చుకోవాలి. ముమ్మారు ఆచమించి ప్రాణాయామం చేసి భూతశుద్ధి నిర్వర్తించాలి. పూజా ద్రవ్యాల ఉన్నతాసనాన్ని మంత్రోదకంగా సంప్రోక్షించాలి. ఆ ఉన్నతాసనం మీద పీట అంటే తామ్రంతో తయారు చేసిన షట్కోణ యంత్రాన్ని ఉంచాలి, అంటే శ్రీచక్రాన్ని అన్నమాట. దానికి అష్టకోణ బహిర్మండలాలు ఉండాలి. నవాక్షర మంత్రాలను దాని మీద ఆయా స్థానాల్లో లిఖించాలి. వేదోక్తంగా యంత్రప్రతిష్ఠ చెయ్యాలి. పూజా మంత్రాలతో దాని మీద ఆయా స్థానాల్లో లిఖించాలి. వేదోక్తంగా యంత్రప్రతిష్ఠ చెయ్యాలి. పూజా మంత్రాలతో పూజా ద్రవ్యాలతో అర్చన సాగాలి. ఏకాగ్ర చిత్తంతో భక్తి ప్రపత్తులతో ఆగమోక్త ప్రకారం పూజను నిర్వహించాలి. నవాక్షర మంత్రాన్ని నిరంతరంగా జపిస్తూ ఉండాలి. దశాంత హోమం చేసి దశాంశ తర్పణం ఇవ్వాలి. బ్రాహ్మణులకు దశాంశంగా భోజనాలు పెట్టాలి. దేవీ చరిత్రను పారాయణ చెయ్యాలి లేదా చేయించాలి. రాజా, దేవీ నవరాత్రి వ్రతం కూడా ఒకటి ఉంది. అది విశేషం. ఆశ్వీజ మాసంలో కానీ చైత్రమాసంలో కానీ శుక్లపక్షం నుండి ప్రారంభించి 9 రోజుల పాటు ఉపవాస దీక్షతో ఈ వ్రతం చెయ్యాలి. పాయసాన్నంతో కానీ మేకమాంసంతో కానీ హోమాలు విపులాలు చెయ్యాలి. బిల్వపత్రాలతో ఎర్రని పుష్పాలు అర్చించాలి. ప్రతి మాసంలోనూ అష్టమి, నవమి, చతుర్దశి తిథులు దేవీ సమర్చనకు విశేష ఫలప్రదాలు. ఇలా ఆరాధిస్తే నిర్ధనులు ధనవంతులు అవుతారు, రోగులు ఆరోగ్యం పొందుతారు, అపుత్రులు పుత్రవంతులు అవుతారు, వాళ్ళు వినయ వివేక సంపన్నులు అవుతారు, రాజ్యభ్రష్టులను రాజ్యాలు పొందుతారు, శత్రుపీడలు తొలగిపోతాయి. నియతేంద్రుడే అర్చించిన విద్యార్థి విద్యాసంపన్నుడు అవుతాడు. ఆడ మగ అన్ని వర్ణాల వారు, అన్ని కులాల వారు ఈ పూజ చేసుకోవచ్చు. సర్వసుఖాలు శుభాలు పొందుతారు. నవరాత్రి పూజలో మాత్రం కలశ స్థాపన చెయ్యాలి. ఆ కలశం మీద యంత్రాన్ని స్థాపించాలి. చుట్టూ యవాంకురాలు ఉండాలి. పైన పుష్పమాలాంకృతమైన పందిరి ఉండాలి. దేవీ మందిరాన్ని ధూపదీపాలంకృతం చెయ్యాలి. 9 రోజులు శక్తివంచన లేకుండా త్రికాలార్చన నిర్వహించాలి. చండీ పూజలో ధనానికి లోభించకూడదు. ఫలపుష్పాలతో రకరకాల పిండి వంటలతో పుష్కలంగా నైవేద్యం పెట్టాలి. వేదమంత్రాలు, పురాణ పఠనాలు, గీతవాద్యాలు, నృత్య సాహిత్యాలు ఇత్యాదులతో 9 నాళ్ళు ఉత్సవాలు జరపాలి. నూతన వస్త్రాలు, భూషణాలు, సుగంధ ద్రవ్యాలు, పుష్పమాలికలతో కన్యకలను బాలా ప్రతిరూపాలుగా భావించి అర్చించాలి. అష్టమి, నవమి, దశమి తిథుల్లో అతి ముఖ్యమైనవి. ఈ రోజుల్లో విశేషంగా వేదాంగవేత్తలను గౌరవించాలి. సువర్ణ రజిత భూ వస్త్రాది దానాలతో సంతృప్తిపరచాలి. ఇలా భక్తి శ్రద్ధలతో దేనికి లోభించకుండా ఈ నవరాత్రి వ్రతం చేసిన వాళ్ళకి ఇష్టకామ్యార్థాలు అన్నీ సిద్ధిస్తాయి. ఇహంలో సకల భోగాలు అనుభవించి పరంలో శాశ్వతాన్ని పొందుతారు. జన్మాంతరంలో కూడా దేవీ భక్తి ఇలాగే కొనసాగుతుంది. ఇది వ్రతాల్లోకెల్లా ఉత్తమమైన వ్రతం. సురత మహారాజా, నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించు. శత్రువులను జయించి నీ రాజ్యం నువ్వు తిరిగి పొందుతావు. నీ భార్యాపుత్రులను కలుసుకుంటావు. రాజమందిరంలో సుఖ సంతోషాలతో జీవిస్తావు. వైశ్యోత్తమ, నువ్వు కూడా ఈరోజే దేవిని ఆరాధించు. నీ వాళ్ళు నిన్ను గౌరవిస్తారు. ప్రేమానుబంధాలు చిగురిస్తాయి. దేవీలోకంలో నీకు చోటు దొరుకుతుంది. కిందటి జన్మలో మీరు చేసిన దేవిని ఎప్పుడూ ఆరాధించలేదు కనుకే ఈ జన్మలో ఇన్ని కష్టాలు వచ్చాయి. అంబికను ఆరాధించని వారికి ఇంతే గతి. కష్టాలే కాదు, రోగాలు, రొష్టులు కూడా చుట్టుముడతాయి. వారికి నరకం తథ్యం. ఇహపరాలు 2 నరకాలే అయిపోతాయి. దేవిని ఆరాధించడానికి బుద్ధి కుశలతలు కూడా క్షీణిస్తుంది. బిల్వదళాలతో, కరవేర, శతపత్ర, చంపకాది సుగంధ పుష్పాలతో అమ్మవారిని ఆరాధించిన వారు ఇహలోకంలోనే విలాసమైన జీవితం గడపగలుగుతారు. ఆ శక్తి భక్తపరాయణీయులు ధన్యులు, కృతపుణ్యులు.
సకల సద్గుణ నిలయులై సమాజంలో ఉన్నత గౌరవ మర్యాదలు పొందుతారు. వేదమంత్రాలను పఠిస్తూ అర్చించిన వాళ్ళకి సన్మాన పరంపరలు ఘనంగా జరుగుతాయి. సుమేధుడు చేసిన ఈ ఉపదేశం సురధుడికి వైశ్యుడికి ఎంతో సంతృప్తినిచ్చింది, శాంతిని ప్రసాదించింది. ఇద్దరూ మహర్షికి సాష్టాంగ నమస్కారం చేశారు. కళ్ళల్లో ఆనంద బాష్పాలు తొణికిసలాడాయి. కంఠంలో ఒక అందమైన జీర ధ్వనించింది. మహాత్మా, మమ్మల్ని పరిపూరితులు చేశావు. మా దుఃఖాన్ని తొలగించి శాంతి ప్రసాదించావు. ప్రసంగ గంగాజరిలో స్నానం చేయించి పవిత్రులు చేశావు. పూర్వజన్మ విశేషం ఏదో మమ్మల్ని ఆశ్రమానికి నీ సన్నిధికి చేర్చింది. భూలోకంలో ఎక్కువ మంది స్వార్థపరాయణులు పరోపకారం కోసం మహోపదేశాలు చేసి నీ వంటి ఉత్తమోత్తములకు ఎక్కడో కోటుకో ఉంటారు. చేసేటువంటి వాళ్ళు నీ కోట్లుకో ఉంటారన్నమాట. ఈ ఆశ్రమానికి వచ్చి నేను దర్శించినప్పుడే మా దుఃఖాలు తొలగిపోయాయి. ఇప్పుడు నీ ఉపదేశాలు మానసిక దుఃఖాన్ని మొత్తం ఉపశమనం. ఇది కృపతో, ఇదే దయతో, ఇదే వాత్సల్యంతో ఇక ముందు ఇలాగే బెడవకుండా మా చెయ్యి పట్టుకుని నడిపించు. భవసాగరాన్ని దాటించు. ఇంతకాలం ఈది అలసిపోయాం. మంత్రోపదేశం చేసే నువ్వే తరింపజేయి. ఆ మంత్రాన్ని జపిస్తూ మరి కొంతకాలం అక్కడే ఉండి తపస్సు చేసుకుని అటుపైన మా గృహాలకు వెళ్తాం. మహానుభావ, నవాక్షరీదేవి మహామంత్రాన్ని ఉపదేశించు. నిరాహారులమైన నియమనిష్టలతో జపిస్తాం. ఆ అభ్యర్థనకు సుమేధుడు సంతోషించాడు. వెంటనే మంత్రాన్ని ఉపదేశించాడు. పాటించవలసిన నియమాలను తెలియచేశాడు. రాజవైశ్యులిద్దరూ మంత్రాన్ని స్వీకరించి మహర్షికి మరోమారు నమస్కరించి నదీ తీరానికి వెళ్ళి ఏకాంత ప్రదేశాల్లో తపస్సుకు ఉపక్రమించారు. 1 నెల గడిచింది. ఇద్దరికీ మనసులు కుదుటపడ్డాయి. సమాధి నిష్ఠ అలవాటైపోయింది. దేవీ పాద పద్మాల పట్ల ప్రీతి పరిపూర్ణంగా ఏర్పడింది. మధ్య మధ్యలో ఒక్కోసారి వెళ్ళి మహర్షి పాదాలకు నమస్కరించి వస్తున్నారు. వారు యథావిధిగా స్థిత తపస్సుతో కూర్చుంటున్నారు. ఇక ఏ పని లేదు. నిరంతరం మంత్రజపం, దేవీధ్యానం. సంవత్సరం గడిచింది. పలహారం విడిచిపెట్టి కేవలం పర్ణారులై మరో ఏడాది తపస్సు చేశారు. ఇద్దరికీ ఒకే రోజున ఒకే సమయంలో జగన్మాత స్వప్న సాక్షాత్కారం ఇచ్చింది. అనుగ్రహించిన రక్తమాల్యాంబరధారిని దర్శించిన దివ్యానుభూతితో పులకించిపోతూ మరొక సంవత్సరం తపస్సు కొనసాగించారు. 3 ఏళ్లు గడిచాయి. ప్రత్యక్ష దర్శనం కోసం పరితపిస్తున్నారు. దేహత్యాగానికి సిద్ధపడ్డాడు సురథ మహారాజు. చేతపాటి లోతులో త్రికోణ రూపంలో ఉన్న కుండాన్ని సిద్ధం చేసి అందులో అగ్నిని రగిల్చాడు. ఇద్దరూ చెరోవైపు కూర్చుని తమ శరీరాన్ని ఖండాలనుకుని కోసి అగ్నికుండంలో హోమంలో చేశారు. రక్తం బలిదానం చేశారు. జగన్మాత ప్రత్యక్ష దర్శనం అనుగ్రహించింది. ఇద్దరూ ఆనందం పట్టలేక బోరున విలపించారు. జగజ్జన్ని మృదువుగా పలకరించి, రాజా వైశ్య, మీ భక్తికి సంతోషించాను. మిమ్మల్ని నా భక్తులుగా స్వీకరిస్తాను. ఏం వరం కావాలో కోరుకోండి, ఇస్తాను. శత్రుబలాన్ని ఓడించి తన రాజ్యం తనకు ఇప్పించమని సురధుడు కోరుకున్నాడు. తదాస్తు అంది దేవి. వెంటనే బయలుదేరి నీ రాజ్యానికి వెళ్ళు. శత్రువులు ఇప్పుడు బలహీనులు, తేలికగా ఉన్నారు. అంచేత తేలిగ్గా జయించగలవు. నీ రాజ్యం నీకు దక్కుతుంది. ధర్మబద్ధంగా ఏలుకో. నీ మంత్రులు పశ్చాత్తాపహృదులై వచ్చి నీ పాదాల మీద పడతారు. నిరాటంకరంగా 1000 సంవత్సరాలు పరిపాలించి తనువు చాలించాక నువ్వు సూర్యవంశంలో మనువుగా జన్మిస్తావు. వెళ్ళి రమ్మంది. వైశ్యుడు వినయ విమేతలకు నమస్కరించి, అమ్మా, నాకు ఇక ఇల్లు వాకిలి, ఇల్లాలు, బిడ్డలు, ధనము, ధాన్యము ఇవేవి వద్దు. అవన్నీ మోక్షానికి ప్రతిబంధకాలు, కనిపించని గాఢబంధనాలు, స్వప్నాల వంటి అతి నశ్వరాలు. ఇది నాకు బంధనాశకము, మోక్షప్రదము అయిన ఈ విశ్వజ్ఞానాన్ని అనుగ్రహించు. నిస్తాదమైన ఈ సంసారంలో మునిగితే మూర్ఖత్వం. నేను వాంఛించను. తరుణోపాయం అర్థిస్తున్నాను అన్నాడు. వైశ్యబుద్ధుని అభ్యర్థన చూసి దేవి ఆమోదించి జ్ఞానం ప్రసాదించి అదృశ్యమైంది. క్షత్రియ వైశ్యులిద్దరూ ఆనందపరవశులై సుమేధుడిని సమీపించారు. భక్తితో నమస్కరించారు. అంతలో సురథ మహారాజు
మంత్రులు రకరకాలుగా వచ్చి అశ్వాలపై పాదాభివందనాలు చేశారు. మేచ్చులు అంతరించిపోయారని, రాజ్యం ఇప్పుడు నిష్కంటకమైందని విన్నవించి రాజధానికి వచ్చి సింహాసనం అధిష్ఠించి పరిపాలన సాగించమని అభ్యర్థించారు. సురథుడు మహర్షి దగ్గర ఆశీస్సులు తీసుకుని రాజ్యానికి వెళ్ళిపోయాడు. భార్య, బంధు మిత్రవర్గాలు కలుసుకుని యథావిధిగా పరిపాలన సాగించాడు వైశ్యుడు. వైశ్యుడు మహాజ్ఞాని అయి నిస్సంగుడై అదే ఆశ్రమంలో చాలా కాలం ఉండి అటుపైన తీర్థయాత్రలు చేస్తూ దేవీ మహత్యాన్ని బహుదా గానం చేస్తూ కాలం గడిపాడు. కడపటికి ముక్తి పొందాడు. జనమేజయ, దేవీ చరిత్రలో ఇక అద్భుతమైన కథ. దేవీ ఆరాధనకు ఫలం ఎలా ఉంటుంది అనుకున్న వారికి ఈ కథ చదివించిన వారికి, లిఖించిన వారికి, ప్రచురించిన వారికి, వినిపించిన వారికి, విన్నవారికి అందరికీ ఇహలోకంలో సకల సుఖాలు సమకూరుతాయి. జ్ఞానమూర్తి, ధనము, రోగము, ధాన్యము, భాగ్యము పుష్కలంగా లభిస్తాయి. కడపటి నిశ్చయం మోక్షం లభిస్తుంది. దేవి చరిత్ర అఖిలార్థప్రదం, సర్వధర్మ సమావృతం, ధర్మ కామాక్షమోదాలకు మూలకందం అని వ్యాసుడు ఆనంద పులకితగాత్రుడై క్షణకాలం విశ్రాంతి తీసుకున్నాడు. శౌనకాది మహానులారా, శుంభాది దైత్య సంహారమైన కథను విన్నారు కదా. సౌంధ్యకృత్యాలు ముగించి తర్వాత కథలోకి వెళ్దామన్నాడు సూత మహర్షి. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.